పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఈ దినాల్లో ప్రత్యేకంగా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనటానికి, దేవుని కోసం నిలబడటానికి, దేవునికి ఇష్టమైన భక్తి చేయటానికి దేవుడు మీకు సహాయం చేయాలని అందుకే తీసుకొని వస్తూ ఉన్నాను. నవంబర్ నెల లేక డిసెంబర్ నెల ప్రారంభం అయ్యేటప్పటికి క్రైస్తవ్యం అంతా కూడా ఏదో ఒక్కసారే పూలు పూసినట్టుగా మేల్కొని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటారు. ఇల్లు దులుపుకోవటం, రంగులు వేసుకోవడం, కొత్త బట్టలు, వేటికో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఒక క్రిస్మస్ ట్రీ తెచ్చి ఆ ట్రీని అలంకరిస్తూ ఉంటారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటారు. నేను మీకు మనవి చేసేది ఏంటి అంటే, మొట్టమొదటిగా ఇది ఒక పండుగ కాదు. పండుగ సంబరం అయితే ఒక్క రోజుతో అయిపోతుంది. ఇది మన జీవితానికి దేవుడు చేసిన ఒక మహోత్సవం. పాప పరిహారార్థంగా ఆయన భూమి మీద అవతరించడం. ఆది సంఘం క్రిస్మస్ కానీ ఏ పండుగల్ని కానీ చేసినట్టుగా చరిత్రలో లేదు. కాలం గడుస్తూ ఉన్న కొలది ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా అనేకమైన ఆచారాలు క్రైస్తవ్యంలోకి చొచ్చుకొని వచ్చాయి. సరే, మనం ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, అసలు దేవుడు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఇది మనకు బాగా అర్థమైతే ఈ క్రిస్మస్ అనేది ఒక పండుగ కాదు, కానీ అది నా జీవితంలో వ్యక్తిగతంగా జరగవలసిన ఒక సంఘటన అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసినట్టుగా ఆదాము హవ్వలు ఏ పండును తినవద్దు అన్నారో ఆ పండును తిని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఆ పండు తినుట ద్వారా దేవునికి పూర్తిగా ఎడమైపోయారు. మనం 6వ వచనాన్ని చదివినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఎండుట చూచినప్పుడు, ఆ వృక్ష ఫలాలు ఆమె కన్నులకు చాలా అందంగా కనిపించాయి. వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడింది. ఆహారానికి కూడా మంచిదిగా కనపడింది. సగటు మానవుడు ప్రతిరోజు కూడా ఈ 3 లక్షణాలకు బందీ అని చెప్పొచ్చు. అందంగా కనపడాలి కళ్ళకి,
అది కొంచెం మనకి జ్ఞానాన్ని ఆపాదించాలి. కానీ ఒక్కసారి 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రభువారు లేక దేవుడైన యెహోవా ఆ తోటలో ఉన్న చెట్లన్నిటినీ ఎలా వర్ణించారంటే, అన్ని చెట్లు కూడా చూపునకు రమ్యమైన, ప్రతి ఫలం కూడా చూడటానికి రమ్యంగా ఉంది, నరునికి ఆహారానికి మంచిది సృష్టించారు. హవ్వ 3 లక్షణాలు చూసింది. 1 కళ్ళకు అన్నం, వివేకమిచ్చు రమ్యం. ఈ క్రొత్త లక్షణం 1 ఆమె చూసింది. ఈ పండు తిన్న పిదప జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు దానిని తినుదినమున చస్తావు అని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ మేరకు ఆదాము అవ్వలు కొంతకాలం ఆ పండు తినలేదు అనుకుంటూ ఉంటాను. ఆ కొంతకాలం ఎంతో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే దుష్టుడైన అపవాది హవ్వను శోధించాడో, హవ్వ మోసపోయి చూడకూడని కళ్ళతో ఆ పండుని చూసింది. తినకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞ ఆమె హృదయానికి తప్పుగా అనిపించింది. మీరు దాన్ని తింటే మీరు దేవతల్లాగుంటారు, అంటే మీరు కూడా చిన్న దేవుళ్లాగా ఉంటారు అనే మాట నమ్మింది. చెప్పాలంటే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని పోలికే, దేవుని యొక్క మహిమతో ఉన్నవాళ్లే, దేవుని యొక్క కుమారుడు కుమార్తె అని చెప్పాలి. లూకా సువార్తలో కూడా వంశావళిని గురించి 3వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు ఆదాము దేవుని కుమారుడు అన్నారు. రోమా పత్రికలో మొదటి ఆదాము ఫెయిల్ అయినందున 2వ ఆదాము దైవ కుమారుడు దిగి వచ్చారన్నారు. ఇంచుమించుగా మనందరికీ కూడా ఈ స్టోరీ తెలుసు. అయితే క్రిస్మస్ ఎందుకు, దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చారు గమనించండి. ఎప్పుడైతే దేవుడు నరుడు చేసిన పాపానికి ఈ భూమి శపించబడిందో, ఈ భూమికి లేక ధూళిలో నుండి తీయబడిన ఆదామును బట్టి ఈ భూమి మీద ముండ్ల తుప్పలు మొలిచాయి. 17వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 17. నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీకోసం భూమిని శపిస్తా ఉన్నాను. భూమి శపించబడినప్పుడు కొంచెం ఆలోచించండి. మట్టి అయిన ఆదాము శరీరం కూడా శపించబడింది. భూమి శపించబడకపోతే ఆదాము ఈ మట్టిలో కలవడు. ఆదాము కొరకు దేవుడు భూమిని శపించారు. మరణం ప్రవేశించింది. మలినమైన ఆదాము లేక పాపి అయిన ఆదాము ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా మరణ దాస్యంలోనికి వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ముళ్ళ చెట్లు ఎలా పుట్టాయో అలాగా మానవునిలో పాపము అనేది ప్రవేశించింది. ఆదాము ద్వారా సర్వ మానవ కోటికి సంక్రమించింది మరణం.
మరణంతో పాటు పాపం, అతిక్రమము చేసే బుద్ధి, హాని చేసే బుద్ధి, దేవునికి లోబడని స్వభావం, మంచిని వెదకలేని స్వభావం, ఇది ఆదాములో నుండి ప్రతి మానవునికి వచ్చేసింది. ఆదాములో నుండి ప్రతి మానవునికి దేవుని నుండి దూరం అయ్యే తత్వం వచ్చేసింది. మంచిని కోరుకోలేని తత్వం వచ్చింది. దేవునికి దూరమైన సంతానం ఈ భూమి మీద ఉత్పత్తి అవ్వడం ఆరంభమైంది. మరణపు ముళ్ళు, అనారోగ్యాలు, జబ్బులు, శాపం, పాపం, కోపం, దేవునికి వ్యతిరేకమైన స్వభావం వంశ పారంపర్యంగా వచ్చేస్తుంది. ఇది ఆదాము అవ్వలతో ఆగిపోలేదండి. ఆదాము అవ్వల్లో నుండి సర్వ మానవ కోటిలోకి వెళ్ళిపోయింది. అందుకే మొదట పుట్టిన కయీను, ఈ క్రైస్తవ్యంలో ఒక శాఖ ఉంటుంది. చాలా వికృతమైన విభిన్నమైన బోధ చేస్తూ ఉంటుంది. కయీను అపవాది సంతానం అని బోధిస్తూ ఉంటారు. నిజమే, కయీను పుట్టగానే అపవాది వాణిని శోధించి వాని హృదయంలో తిష్ట వేసుకున్నాడు. కానీ కయీను పుట్టుక ఆదాము హవ్వను కూడినప్పుడు కయీను పుట్టాడు. హవ్వ ఏమందో తెలుసా? 4వ అధ్యాయంలో 1వ వచనం, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. నేను ప్రతి అపవిత్రమైన బోధకు, బైబిల్కి వ్యతిరేకమైన బోధకు, బైబిల్కి అనుకూలించని బోధకు దయచేసి ఎవ్వరూ కూడా వెళ్ళవద్దు. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ని జీర్ణించుకోండి. చాలా తప్పుడు బోధలు లోకంలోకి వచ్చేసాయి. దేవుడి నుండి వేరు చేసే బోధలు వచ్చేసాయి. రకరకాల విచిత్రమైన, అసహ్యకరమైన, వినడానికి కూడా దారుణంగా ఉండే బోధలు వచ్చేసాయి. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే ఒక రకపు వికృతమైన బోధలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఆదాము హవ్వల ద్వారా ప్రతి మానవునికి సంక్రమించిన ఈ మరణపు ముళ్ళును ఎవరు తీయగలరు? ఆదాము హవ్వల ద్వారా ప్రతి మానవునిలో ప్రవేశించిన పాపాన్ని ఎవరు తీయగలరు? సృష్టికర్త అయిన దేవుడు ఆదాము హవ్వలను కనికరించి మొట్టమొదట్లోనే ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమ మీద కొట్టుదువు. ఈ సంతానము అనే మాట క్రింద ఆయన అని ఉంది. నీకు స్త్రీ సంతానంకి ఒక వైరం ఉంటుంది. అందుకే పాముని చూడగానే ఎలాంటి పామునైనా చంపేయటానికి చూస్తాం. పాము స్వభావం, దానికి ఏదైనా హాని జరుగుతుంది అనుకుంటే తప్పకుండా కాటేయటానికి చూస్తుంది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే అపవాదికిని దేవునికి కలిగిన వైరాన్ని రూపుమాపడానికి, లోకంలో ప్రవేశించిన మరణపు ముళ్ళును విరిచివేయడానికి. ఈ మరణపు ముళ్ళుకు ముఖ్యమైన కారణమైన
జబ్బుల నుండి కూడా మానవునికి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ పాపం దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసింది. పాపం మనిషిని వశపరుచుకుంది. మనిషి పాపం చేసినప్పుడు భూమి మీద ముళ్ళ తుప్పలు వచ్చేసాయి. ఈ ముళ్ళ తుప్పలు మనిషిలో కూడా ప్రవేశించాయి. ఎలా అంటారా? కొంతమంది నిజంగానే ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళు. వాళ్ళతో మనం మాట్లాడలేం, వాళ్ళని అలా కదపలేం, వాళ్ళతో మంచి మాట్లాడలేం, చెడు మాట్లాడలేం. వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే కూడా మనకి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఈ ముళ్ళ తుప్ప పాపం అనేది మరణ జ్యేష్ఠుడని పిలిచాడు యోబు యొక్క గ్రంథంలో. ఒక్కసారి యోబు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును, వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును, నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగచేయును, భయములు వారిని వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వాని దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును, వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు. ఇవి మనం ఎదుర్కొనే జబ్బులకు సూచన, మనం ఎదుర్కొనే సమస్యలకు సూచన. బోను వారి మడిమెను పట్టుకొనును. ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఇంకా నడవలేం. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ఇంకా మనం నడవడం కష్టం. ఏ అనారోగ్యం వచ్చినా మడిమెను పట్టుకుంటుందంటే ఇంకా ఆగిపోతాం, మంచం ఎక్కాల్సిందే. దీనిని యోబు మరణ జ్యేష్ఠుడు అన్నాడు. మరణానికి జ్యేష్ఠ పుత్రుడు. జబ్బులు, అనారోగ్యాలు వల్ల వారిని చిక్కించుకొనును. సమస్యలు మనిషిని చిక్కించుకుంటాయి. సమస్యలలో చిక్కుకుపోతాడు. అందులోంచి ఎలా బయటికి పడాలో అతనికి తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఈ వల నుండి బయటపడగలిగే శక్తి అతనికి లేదు. ఇది మానవ చరిత్ర. ప్రపంచ దేశాలు ఈ వలలో చిక్కుకుపోతూ ఉన్నాయి. అనేక మంది టెర్రరిస్టు గ్రూపులు ఒక 100 లేక 200-300 సంవత్సరాల క్రితం మన పూర్వీకులకి, తాత ముత్తాతలకి అసలు టెర్రరిజం అనే పేరే తెలిసి ఉండదు అనుకుంటా నేను. చాలా నమ్మకంగా సహృదయులుగా ఉండి ఉంటారు. ఎక్కడి నుండి పట్టుకొచ్చింది ఇది? ఒక వల వారిని చిక్కించుకుంది. క్రూరత్వం, అమాయకమైన ప్రజల్ని చంపడం. ఇలాగా సాతాను అపవాది రకరకాలుగా పాములాగా మానవ జాతిని వశపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన నిన్ను తల మీద చితక్కొడతాడు. నువ్వు మనిషి మడిమెను కరవాలని చూస్తావు. ఈ వాగ్దానం నెరవేర్చడానికి దైవ కుమారుడు, దేవునితో సమానంగా ఉన్న ఆయన, వాక్యమై ఉన్న ఆయన, సర్వ సృష్టి చేసిన ఆయన ఒక శరీర ఆకారాన్ని ధరించవలసి వచ్చింది. ఎందుకు ఆయన శరీర ఆకారాన్ని ధరించవలసి వచ్చింది అంటే, ఈ పాపము ద్వారా దేవునికి దూరమైన మానవునికి తిరిగి దేవునితో సఖ్యతనివ్వటానికి, పోగొట్టుకున్న దైవత్వాన్ని మరలా ఇవ్వడానికి, పోగొట్టుకున్న ఆ యొక్క పరిశుద్ధతను మహిమను తిరిగి ఇవ్వడానికి. అందుకే ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు,
నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. వారు నా మహిమలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనిషి పాపానికి బానిసైనప్పుడు దేవుని మహిమను కోల్పోయాడు. దేవునితో ఐక్యత కోల్పోయాడు. తండ్రి బిడ్డల అనుబంధం కోల్పోయాడు. దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని కోల్పోయాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుణ్ణి కాదన్నాడు. దేవుని ఆజ్ఞ కాదన్నాడు. దేవుని ఆజ్ఞ కన్నా అపవాది చెప్పిన ఆ యొక్క దురాలోచనకు స్థానం ఇచ్చాడు. దేవునితో బంధాన్ని తెంపేసుకున్నాడు. సృష్టికర్త సృష్టి విడిపోయింది. మానవుడు చేసిన పాపాన్ని బట్టి సృష్టి కూడా శపించబడింది. ఈ దుర్భరమైన స్థితిలో మరణము అనే ఒక పెద్ద జైల్లో మనిషి పుడతా ఉన్నాడు. దేవుడు మరలా మనిషిని తన బిడ్డగా చేసుకోవాలి అంటే ఈ మరణం అనే ఈ యొక్క వలను ఛేదించాలి. ఈ బంధాన్ని ఛేదించాలి. మరణం నుండి మనిషికి విమోచన ఇవ్వాలి అంటే ఆయన మరణ ద్వారంలో నుంచి వెళ్ళాలి. ఆయన మరణ ద్వారంలో నుంచి వెళ్ళి మరణాన్ని జయించి మరణానికి ఉన్న ముళ్ళు అనగా పాపాన్ని విరిచివేసి పాపమునకు బందీ అయిన మానవుని విడిపించి తన దగ్గరకు తిరిగి తీసుకొని వెళ్ళకపోతే దేవుడు మనిషిని సృష్టించడంలో అర్థం లేదు. తన కన్నబిడ్డ ఎక్కడైనా ఒక జైల్లోనో ఏదో చేసిన నేరమో చెయ్యని నేరానికో ఒక జైలుకి వెళ్ళాడు అనుకోండి, తండ్రి ఎలాంటి తండ్రి అయినా కొంత పైకం కట్టి బిడ్డని బయటికి విడిపిస్తాడు. బెయిల్ మీద తెచ్చుకుంటాడు. తర్వాత ఒక లాయర్ని పెట్టి కేసు వాదిస్తాడు. తన బిడ్డ జైల్లో ఉండటానికి ఏ తండ్రి ఇష్టపడడు. తాను పుట్టించుకున్న మనుష్య జాతి పాపమనే జైల్లో ఉండటానికి, మరణము అనే ముళ్ళు చేత హింసించబడుతూ ఉండడం దేవునికి ఎలా ఇష్టం? కాబట్టి ఈ బంధకాల నుంచి విడిపించటానికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. మనం ఈ మరణం నుండి, మరణపు ముళ్ళు నుండి తప్పించుకోవాలని, పాపం నుండి విడుదల పొందాలని దేవుడే ఒక సువార్త తీసుకొని ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆరంభంలోనే ఆయన మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని కేక వేస్తూ ఆయన ఈ లోకంలో పరిచర్యను ఆరంభించారు. ఈ సత్యం తెలియక ఇదేదో ఒక పండుగలాగా ఒక దినానికి పరిమితి చేస్తూ క్యారల్స్ అని తిరుగుతూ ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటూ కొత్త బట్టలు వేసుకుంటూ ఇలా ఉన్న క్రైస్తవుడా, అసలు నీ పాపాలు దేవుని దగ్గర క్షమించబడ్డాయా? దేవుని క్షమాపణ తెచ్చుకున్నావా? ఆ మరణం నుండి, అపవాది నుండి విడుదల పొందిన స్వేచ్ఛ ఉందా? పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలా అంటా ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ వాయుమండల అధిపతి అయిన సైతాన్ని అనుసరించి నడిచారు. కాబట్టి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా బ్రతికి ఉన్నామా? లేక మారు మనసు పొందకుండా ఇంకా పాపపు స్థితిలో చచ్చిన వారంగా ఉంటే ఈ పండుగలు ఆచరిస్తాం? క్షమించండి, అర్థం చేసుకోండి. మారు మనసు పొంది యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారికి రోజు పండుగే. రోజు క్రిస్మస్ గుర్తొస్తుంది. రోజు దేవుడు నా కొరకు పుట్టకపోతే, దేవుడు నా కోసం ఈ భూమి మీదకి రాకపోతే
నా మీదనున్న పాపపు బంధకాన్ని తెంపకపోతే, నా మీదనున్న మరణపు ముళ్ళును విరిచివేయకపోతే నేనింకా నరక ప్రాప్తురాలిగానే ఉంటాను. దయచేసి ఈ కార్యక్రమాలు చూసే మీ అందరినీ కూడా నేను మనవి చేసేది ఏంటి అంటే, పాపము నుండి విడుదల పొందాలి. దినదినము ప్రభువు చేత పరిశుద్ధపరచబడాలి. అవిధేయత నుండి విధేయతలోనికి రావాలి. ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టల రెపరెపలు కాదు, మన పిండి వంటలు కాదు, క్రిస్మస్ ట్రీలు కాదు. ఇంటి మీద నక్షత్రం కట్టడం ఒక విధంగా మంచిదే అంటాను. ఎందుకంటే ఆ నక్షత్రం కడితే ఓహో వీళ్ళు కూడా క్రైస్తవులా అనుకుంటాం. అప్పటి వరకు క్రైస్తవుల్లాగానే బ్రతకరు. ప్రక్కన ఇళ్ళల్లో ఏమొస్తూ ఉంటాయో, కొంతమంది క్రైస్తవ గృహాల్లో కూడా అవే ప్రోగ్రామ్స్ వినపడతాయి. దయచేసి నా మనవి మీరు అంగీకరించి ఈ క్రిస్మస్ నెలలో ప్రవేశించక ముందే, లేక ఆ సీజన్లో ప్రవేశించక ముందే మారు మనసు పొందానా, దేవునితో అంటుకట్టబడ్డానా, దేవుని బిడ్డనయ్యానా, ఆయన రక్తం నన్ను కడిగిందా, మరణపు ముళ్ళు నుండి విడుదల పొంది దేవుని కుమారునితో దత్తతను పొందానా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మారు మనసు పొంది ఆయన ఇచ్చిన జీవం చేత బ్రతకమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆ రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అపరాధాలు పాపము చేత చచ్చిన మమ్మల్ని, మా రక్తంలో ఇమిడిపోయిన ఆ పాపపు బీజాన్ని తొలగించడానికి, మరణపు ముళ్ళును విరిచివేయటానికి లోకానికి వచ్చిన ప్రభువా, మీ రాకడలో నిక్షిప్తమైన ఆ సత్యాన్ని గ్రహించి ఒక ప్రత్యేకమైన జీవితంలోకి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ రావాలని, మీతో అంటు కట్టబడాలని ప్రార్థిస్తూ, ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. ఈ సంవత్సరంలో మరణకరమైన సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నారో ఆదరించి బలపరచండి. మీలో ఉన్న జీవాన్ని కనుగొనే బిడ్డలుగా చేయమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. దేవుని యొక్క దయ మనందరితోనూ ఉండి ఆ జీవంతో కలిసి జీవించడానికి సహాయం చేయను గాక. కృప మిమ్మల్ని బలపరచును గాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కుమారుడు పాస్టర్ డేవిడ్ జాన్ బెన్నీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే శీర్షికలో ఉదయ సాయంత్రాలకి కావలసిన డివోషన్స్ రచించారు. ఉదయకాలపు డివోషన్స్ లో బైబిల్లో ఉన్న సత్యాలు, సాయంత్రపు డివోషన్స్ లో క్రైస్తవ జీవితానికి అవసరమైన సత్యాలు ధ్యానాలుగా ఇవ్వబడ్డాయి. ఈ 2 పుస్తకాలు ఇంగ్లీష్లో రచించబడ్డాయి. ఈ పుస్తకాలు ఒక్కొక్కటి 400 రూపాయలు. కావలసిన వారు దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. ఫోన్ నంబర్ 7200674258. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.